అన్నా డీఎంకేలో ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గాలు ఏకమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి నేతృత్వంలో భేటీ అయిన అన్నా డీఎంకే అమ్మవర్గం శాసనసభ్యులు పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్కు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా దినకరన్ను తొలగిస్తేనే విలీనానికి అంగీకరిస్తామని పన్నీర్ సెల్వం వర్గం డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కొత్త ప్రధాన కార్యదర్శి ఎంపికయ్యే వరకు మాత్రమే శశికళ ఆ పదవిలో కొనసాగుతారని తెలిపింది. అన్నా డీఎంకే వర్గాలు దినకరన్ను పట్టించుకోవద్దని పళనిస్వామి వర్గం సూచించింది. అన్నా డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శిగా దినకరన్ ఎంపిక చెల్లదని స్పష్టం చేసింది. పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాలు కలుస్తాయనే నమ్మకముందని తమిళనాడు మంత్రి జయకుమార్ తెలిపారు. పన్నీర్ సెల్వం, పళనిస్వామి త్వరలోనే సమావేశం అవుతారని తెలిపిన ఆయన చీలిక వర్గాల విలీన ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.